ఇప్పటికే టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు పాన్ ఇండియా సినిమాల వాయిదాల పర్వం ఇండస్ట్రీని ఇబ్బంది పెడుతోంది. 7 నెలల వాయిదా తర్వాత జననాయగన్ ఎట్టకేలకి ఆడియన్స్ ముందుకొచ్చింది. వరుస వాయిదాల తర్వాత యష్ టాక్సిక్ ఆగస్టు 26కి డేట్ లాక్ చేసుకుంది. మిగతా టాప్ హీరోల ప్రాజెక్టులు ఎప్పుడొస్తాయో తెలియక డిస్ట్రిబ్యూటర్స్తో పాటు అభిమానులు కూడా డైలమాలో ఉన్నారు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన ఫ్యాంటసీ మూవీ విశ్వంభర రిలీజ్ విషయంలో సస్పెన్స్ కొనసాగుతోంది. గతేడాది ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ సినిమా ఇంకా రిలీజ్ కాలేదు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్, విఎఫ్ఎక్స్ పనుల్లో ఉన్న ఈ సినిమా ఎప్పుడు వస్తుందనే దానిపై మేకర్స్ నుంచి ఫైనల్ కన్ఫర్మేషన్ కోసం మెగా ఫ్యాన్స్ కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. గ్లోబల్ స్టార్స్ గా మారిన మహేష్ బాబు, ఎన్టీఆర్, రామ్ చరణ్ సినిమాల పరిస్థితి ఇలాగే ఉంది. పాన్ ఇండియా అప్పీల్ కోసం భారీ స్కేల్లో తెరకెక్కుతోన్న ఈ స్టార్ హీరో సినిమాలు పదే పదే వాయిదాలు పడుతున్నాయి. చెప్పిన సమయానికి ఖచ్చితంగా థియేటర్స్లోకొస్తాయనే భరోసా మేకర్స్ ఇవ్వలేకపోతుండటంతో ఇండస్ట్రీలో సందడే లేకుండా పోయింది. వారణాసి కోసం 2 ఏళ్లుగా కష్టపడుతున్నారు మహేష్. ఈ ఏడాది రిలీజ్ కావాల్సిన డ్రాగన్ నెక్స్ట్ ఇయర్కు వాయిదా పడింది. రామ్ చరణ్, పెద్ది కూడా ఎన్నో వాయిదాల తర్వాత ఆడియన్స్ ముందుకొచ్చింది. ఇలా స్టార్ హీరోలంతా ఏళ్లకేళ్లు టైం తీసుకుంటూ ఉండడంతో వెండి తెర మీద ఆ గ్యాప్ స్పష్టంగా కనిపిస్తోంది. లైనప్లో అరడజన్ సినిమాలు పెట్టి పాన్ ఇండియా బాక్సాఫీస్ను షేక్ చేస్తోన్న ప్రభాస్, అటు పాలిటిక్స్, ఇటు సినిమాలతో 2 పడవల ప్రయాణం చేస్తున్న పవన్ కళ్యాణ్ పరిస్థితి ఇలాగే ఉంది. వీళ్లు చేస్తున్న భారీ సినిమాలు చెప్పిన డేట్కు రావడం దాదాపు అసాధ్యంగా మారింది. ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేసినప్పుడున్న స్పీడ్ రిలీజ్ డేట్స్ దగ్గర పడేసరికి కనిపించడం లేదు.